హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, 'మంచు ఫ్యామిలీలో' వివాదం నేపథ్యంలో ఇప్పుడు 'మంచు మనోజ్‌కి' సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది సార్. అంటే 'మంచు మనోజ్' తాగేసి ఎవరినో కొడుతున్నాడు. మోహన్ బాబు ఏమో ఆపుతున్నాడు. ఆ వీడియో మొత్తం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. సో, ఈ వీడియో మరి ఎప్పటిది? ఇప్పటిదా? లేకుంటే పాతదా? మరి ఇప్పుడు ఈ ఘటన సందర్భంగా దీనివల్ల 'మంచు మనోజ్‌కి' ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఏమన్నా ఉందా? మళ్ళీ తిరిగి గొడవలు ఇంకా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? మీరేం చెప్తారు సార్ ఆ వీడియో పైన? యాక్చువల్‌గా వాళ్ళది ఫ్యామిలీ సమస్యలాగా స్టార్ట్ అయ్యి అది ఆహ్, హ్మ్, బయటికొచ్చేసింది. క్రిమినల్ కేస్ అయిపోయింది. అవును. సో, దాని నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి ఆయన మీడియా పర్సన్స్ మీద చేసుకోవడంతో, ఆ మీడియా పర్సన్‌కి ఆహ్, ఎముక విరిగిపోయి కుట్లు పడే స్థాయి కుట్లే కాకుండా రాడ్ వేయాల్సిన పరిస్థితికి అంటే ఆ ఎముక 3 చోట్ల విరగడంతో రాడ్ సపోర్ట్ లేకపోతే అది నిలబడే పరిస్థితి లేదు. ఆ స్థాయిలో అంటే సీరియస్‌గానే అటాక్ చేసినట్టే అది. హ్మ్. ఆయనకి ఆ కోపంలో తెలీదు గానీ ఆహ్, కొట్టడం గట్టిగానే కొట్టాడు. సో, అప్పటికి ఆయన్ని లాగకపోయుంటే ఇంకా డ్యామేజ్ జరిగుండేది. వాళ్ళోళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురొచ్చి ఆయన్ని గట్టిగా లాగారు. లేకపోతే ఇంకా ఆయన దీంట్లో కొట్టేసి ఉండేవాడు భయంకరంగా. హ్మ్. సో, ఈ రెండోదేందంటే ఆయన కొట్టడం ఇప్పుడు కొత్త కాదు. జర్నలిస్ట్‌లు ఆయనే చెప్తున్నాడు. ఒకసారి దాసరిని అన్నాడని కొట్టాడని ఆయనే ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. అంతకుముందు గూడా వాళ్ళ భార్య ఫస్ట్ భార్య విద్యాదేవి చనిపోయినప్పుడు గూడా ఆంధ్రభూమికెళ్ళి విలేకరులను కొట్టాడన్న వార్తలు గూడా అప్పట్లో మనకి వచ్చాయి. అవును. ఆ తర్వాత ఆయన అనేక మంది హీరోయిన్‌లని గావచ్చు, లేకపోతే డైరెక్టర్‌లని గావచ్చు, ఇతర ఆర్టిస్ట్‌లని కొట్టిన సందర్భాలు గూడా అనేక సార్లున్నాయి. ఆయన గూడా ఇంటర్వ్యూల్లో విష్ణుతో నటించిన ఒక అమ్మాయి డైరెక్టర్‌ని షటప్ అనింది. షాజీ కైలాస్ మలయాళం డైరెక్టర్‌ని. హ్మ్. అందుకని నేను కొట్టానన్నట్టుగా కొట్టానని నోట్లో ఆ మాట రాలేదు గానీ, అలా జరిగినప్పుడు ఎవరైనా ఏం జేస్తారు? అది జరిగిందన్నట్టుగానే మాట్లాడాడు. ఓకే. అట్లాగే 'జయంతి' విషయం సీనియర్ యాక్టర్ అప్పుడు గూడా ఏదో జరిగిందిలే గానీ, అది ఇప్పుడు నేను మాట్లాడనన్నాడు. క్లియర్‌గా ఆ ఇంటర్వ్యూలో గూడా ఆయన డైరెక్ట్‌గాను, ఇండైరెక్ట్‌గాను తాను కొడుతున్నాను అనేది చెప్తున్నాడు. నాకు ఓకే. కోపం ఎక్కువుంది. మా నాన్న గూడా ఉండేది కోపం. మా నాన్న కోపమే నాకొచ్చిందని గూడా చెప్తున్నాడు. ఓకే. కోపాలు ఉండొచ్చు. కానీ అది పబ్లిక్‌గా జరిగినప్పుడు లీగల్‌గా దానికి సంబంధించిన బాధ్యత వహించాలి. నాకు హ్మ్. కోపం ఉంది కాబట్టి నేను ఎవరినంటే వాళ్ళని కొడతాను లేదా చంపేస్తాను. అది జెనెటికల్ కోపం అంటే కుదరదు కోర్టుల్లో. అట్లాంటి చట్టంలో అట్లాంటి వెసులుబాటు ఏమీ లేదు. హ్మ్. జెనెటికల్‌గా నీకు కోపం ఉంది కాబట్టి నేను ఎవరినో కొడతాను, కాళ్ళు చేతులు తీసేస్తానంటే కుదరదు గదా! సో, దాన్ని అనుభవించాల. నీకు కోపం ఉంటే దానికి నీ బాధ్యత తప్ప వే నా కోపాన్ని వేరే వాళ్ళ మీద ప్రదర్శిస్తే భరించను. ఈ కోపం ఇది గూడా చాలా సార్లు ట్రిక్కీగా ఉంటది. నీతో ఈక్వల్ ఓళ్ళనో, నీకంటే పై వాళ్ళ మీద నువ్వు కోపం ప్రదర్శించలేవు. ఎందుకంటే ఆహ్, వాళ్ళు గమ్మునుండరు గాబట్టి. హ్మ్. నీకంటే బలహీనుల మీద కోపం ఎవరైనా మన కోపం ప్రదర్శిస్తున్నారంటే, బలహీనుల మీద ప్రదర్శిస్తుంటారా అక్కడ గూడా. హ్మ్. తమకంటే బలమైన వాళ్ళ మీద వీళ్ళకి కోపం రాదప్పుడు. అవును. వచ్చినా మూసుకొని, అంచుకొని గమ్మునుంటారు. హ్మ్. అంటే ఇక్కడేందంటే నేను వీళ్ళని కొట్టగలను, తిట్టగలను, అయినా గూడా నాకేమి కాదు అన్న ఒక మైండ్‌లో అది ఉంటది గాబట్టే అన్‌కాన్షియస్‌గా వీళ్ళు ఆ పని జేయగలుగుతారు తప్ప కోపం అనేది ఇక్కడ కారణం గాదు. ఓకే. సో, ఈ యాటిట్యూడ్‌లో ఉండే, ఈ నేచర్‌లో ఉండే ప్రాబ్లమ్ అనమాట. ఓకే. అలా జరిగిపోతుంది. సో, ఇప్పుడేందంటే మనోజ్‌ది ఇదంతా ఇంకా సర్దుకుంటుందన్నట్టుగా అయింది. కొంత మనోజ్ నిన్న కన్నీళ్లు పెట్టుకొని మా నాన్నంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడం. మొత్తం మంచు విష్ణునే జేస్తున్నాడు. ట్రాప్ చేశాడు మా అమ్మతో సహా అందరిని అని హ్మ్. చెప్పాడు. సో, ఏదేమైనా పంచాయతీ అనేది ఇంకా ఒక పీక్ స్టేజ్‌కెళ్ళిపోయినాక ఇంకా వెళితే ఇబ్బంది గాబట్టి, దీన్నేదో సర్దుకొని, కూర్చొని పెట్టుకొని, మాట్లాడుకొని ఈ ఫ్యామిలీలో సర్దుకునే కార్యక్రమం అందరూ చేసే అవకాశం. ఎందుకంటే ఒక ఆవేశం బర్స్ట్ అయిపోయినాక, అప్పుడు ఇంకా ఆలోచన మొదలవుతుంది. ఓకే. సో, ఇప్పుడు అయిపోయింది. దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళు చేసుకుంటారు. అది ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్ గాబట్టి, ఏదేమైనా తండ్రి, కొడుకు ఎంత అరుచుకున్నా, కొట్టుకున్నా మళ్ళీ తండ్రి, కొడుకుల వాళ్ళు అన్నదమ్ములే. హ్మ్. కాబట్టి అది సర్దుకుంటారు. ఓకే. కానీ ఇది అక్కడ తాగకుండా జర్నలిస్ట్‌ని కొట్టడం వల్ల పెంటయింది. హ్మ్. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఒక వీడియో ఈరోజు మార్నింగ్ నుంచి మనోజ్ వీడియో వైరల్ అవుతుంది. అంటే హ్మ్. మనోజ్ తాగుతాడనే విషయం ఈయనే మొన్న ఆడియోలో చెప్పాడు. నువ్వు భార్య మాటని మళ్ళీ ఆమె మీద దోసాడు. భార్య మాటని తాగుతావు అనేది మాట్లాడుతున్నాడు. సో, ప్రధానంగా మనోజ్ తాగి
స్టాప్ని కొట్టాడనేది ఆయన చెప్పిన ఇది. ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఏముంది, మనోజ్ తాగేసి ఎవరి మీదకో గొడవ మీదకి వెళ్తున్నాడు. మీడియాను పిలవండి నేను ఒప్పుకోనని అరుస్తున్నాడు. ఈ లోపల మోహన్ బాబు లాగుతున్నాడు, మిగతా వాళ్ళు ఇది చేస్తున్నారు. ఆ వీడియో చిన్న బిట్టు, అది ఫ్రంటల్ వీడియో కూడా కాదు, బ్యాక్ నుంచి ఎవరో తీశారు. సో ఈ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీడియాలో ఎలా ఉంటుందంటే, ఒక సంఘటన ఇట్లాంటి జరిగినప్పుడు దాని చుట్టూ రకరకాల కోణాల్లో స్టోరీస్ క్రియేట్ చేయడానికి మీడియా ట్రై చేస్తుంది. ఇవాళ ఉన్న మన మీడియా ఏంటంటే, ఒక సంఘటన జరిగితే దీని నుంచి మ్యాక్సిమం ఎన్ని రకాల స్టోరీలు క్రియేట్ చేయొచ్చు అనేది ఆలోచిస్తారు వాళ్ళు. అందుకని వెతుకుతారు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, పాత వీడియోలు ఏమున్నాయి, అవన్నీ ఇప్పుడు పెడితే ఏమవుతుందంటే జనాలకి దీని రిలేటెడ్ ఏం పెట్టినా చూస్తారు, క్యూరియాసిటీ. సో ఆ కాంటెక్స్లో ఈ వీడియోని తీసుకొచ్చారు. ఇది ఎప్పుడుదో పాతది యాక్చువల్గా, దానికి ప్రజెంట్ గొడవకి ఏం సంబంధం లేదు. కానీ ఈ వీడియోని ఎందుకు తీసుకొచ్చారంటే, ఇప్పుడుదేమో అనుకుంటారేమో సడన్గా టైటిల్ అలా పెట్టి ఇలా వీడియో బయటకు వచ్చింది అనగానే ఇప్పుడు గొడవ మళ్ళీ గొడవ జరిగిందా అన్నట్టుగా చూస్తారు. ఎందుకంటే మన ఆడియన్స్ కూడా ఎలా ఉంటారంటే, ఏదైనా ఒక సెలబ్రిటీ ఫ్యామిలీలో గొడవలు జరుగుతుంటే దాన్నే క్యూరియస్గా చూస్తారు. ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా ఎవరైనా కలిసినప్పుడు మనం మీడియా పర్సన్ అనగానే వాళ్ళు అడిగే ఫస్ట్ మాట ఏంటి, సార్ ఏం సార్ మోహన్ బాబు గొడవ, ఫ్యామిలీ గొడవ ఏంటి సార్ అని అడుగుతారు. అడిగి వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. లేదండి సార్, అదంట సార్, ఇదంట సార్ అని వాళ్ళు మనకే చెప్తుంటారు అసలు విషయం ఇదంతా సార్ అనేసి. సో ఇలాగా ఆ క్యూరియాసిటీ జనంలో ఉంది కాబట్టి ఇటువంటి వీడియో బయటకు వచ్చింది తప్ప, దీనివల్ల మనోజ్కి ఏదో ఇబ్బంది దాంట్లో ఏమీ లేదు. మనోజ్ ఇబ్బందికరంగా ఎవరినో కొట్టింది లేదు, ఏమీ లేదు. మామూలుగా మందు తాగినప్పుడు ఏదైనా గొడవ వచ్చినప్పుడు మనం అందరూ చేసే పని, ఘర్షణ వస్తుంది, కాసేపు ఎగురుతాము, ఎవరో ఒకరు ఆపుతారు. ఇది కామన్గా జరిగేది. ఇది మందు తాగే వాళ్ళందరికీ ఇది అనుభవం తెలుస్తుంది, కామన్గా జరిగేది. దాన్ని చూపించి మనోజ్కి వీడియో బయటకు వచ్చేసింది, ఏదో జరిగిపోతుంది అనేది ఓన్లీ మీడియా సృష్టి తప్ప అంతకంటే ఏం కాదు. నాకు తెలిసి ఆల్రెడీ మనోజ్ కూడా పశ్చాత్తాపంలో ఉన్నాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు నిన్న. ఆల్రెడీ మంచు విష్ణు కూడా తన పనులు వదిలేసి, కన్నప్ప పోస్ట్ ప్రొడక్షన్ లాస్ ఏంజల్స్లో ఎక్కడో జరుగుతుంటే వదిలేసి తను వచ్చాడు. సో వాళ్ళకి పనులు డిస్టర్బ్ అవుతుంది, ఇమేజ్ ప్రాబ్లము, రేపు పొద్దున ఇది ప్రాబ్లం. ఈ లోపల ఇంకొక ఇది కూడా క్రియేట్ చేశారు. ఇదంతా కన్నప్ప ప్రచారం కోసమే వీళ్ళు గొడవ పడ్డారని కూడా కొంతమంది చేశారు. కానీ కన్నప్ప ప్రచారం కోసం అంత స్థాయిలో వాళ్ళు ఘర్షణ పడి అంత వేదన పూర్వకంగా వాళ్ళు ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల కన్నప్పకి ఏమి మైలేజ్ వచ్చేసి కన్నప్ప సినిమాని ఎవరిని చూసేరు. అంటే ఈ స్థాయిలో రకరకాల కోణాలు వెతకడం అనేది కనిపిస్తుంది. ఇది కూడా, ఈ వీడియో కూడా అలాంటిది తప్ప అంతకంటే ఏమీ కాదు. ఏదేమైనా నాకు తెలిసి ఏంటంటే, మోహన్ బాబు వాళ్ళకి సర్కిల్ ఉంది, మంచి లాయర్ల టీం ఉంటారు, వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు. సో కాకపోతే ఏంటంటే, పోలీసులు ఇప్పటి వరకు మోహన్ బాబుకు అనుకూలంగా ఇక్కడ ప్రవర్తిస్తున్నట్టే కనపడలేదు. అందుకని నిన్న వీడియోలో కూడా, ఆడియోలో మోహన్ బాబు, నా దగ్గర తయారైన వాళ్ళు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు, వాళ్ళంతా బ్రహ్మాండంగా ఉన్నారు, కానీ కొంతమంది పోలీసులు మాత్రం నిష్పక్షపాతంగా లేరు, వాళ్ళు ఎందుకునో నా వైపు పక్షపాతంతో ఉన్నారనేది ఆయన చెప్తున్నాడు. ఇక్కడ పక్షపాతం ఏం లేదు, క్లియర్గా తెలుస్తుంది, వీడియో ఉంది కాబట్టి ఆయన మీద అత్యాయత్నం కేసు పెట్టారు. అందులో పోలీసులు ఇది లేదు, పోలీసులు ఏమీ దుడుగ్గా కూడా ప్రవర్తించలేదు. పోలీసులు ఇప్పటివరకు ఈ కేసులో పోలీసులు తప్పు మనకి ఎక్కడా కనబడట్లేదు, వాళ్ళు జాగ్రత్తగానే డీల్ చేస్తున్నారు. ఇంత గొడవ జరిగినప్పుడు వాళ్ళు గన్ సీజ్ అనేది వాస్తవం. ఈయన ఇంత ఆవేశంలో రేపు పొద్దున గన్ను తీసుకెళ్ళి ఎవరిని కాలుస్తే, ఇంతకుముందు కూడా ఈయన ఒక టీవీ ఛానల్ గన్ను తీసుకెళ్ళాడు అనే వార్త కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. సో అప్పుడు కూడా ఏదో ఇలాగ వీళ్ళ ఫ్యామిలీ గురించి ఒక వార్త వస్తే ఈయన గన్ను తీసుకొని సీఈఓని బెదిరించడానికి ఆ టీవీ ఛానల్కి వెళ్ళాడు అనేది చెప్తున్నారు. కాబట్టి అలాంటి ఒక ఆవేశపు, నిజానికి ఆయన గన్ లైసెన్స్ వేయకూడదు నా ఇదైతే. ఎందుకంటే అంత కోపిస్ట్కి గన్ లైసెన్స్ ఇస్తే రేపు పొద్దున ఆయన ఆ కోపంలో ఏం చేస్తాడో ఆయనకు కూడా తెలియదు కదా. అట్లాంటి వాళ్ళకి గన్ లైసెన్స్ ఇవ్వకూడదు యాక్చువల్గా. ఎందుకంటే ఒక మారణాయుధం అతని దగ్గర ఉంటే ఆ కోపంలో, ఇప్పుడు మైక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తాడు, రేపు గన్ ఉంటే ఆయన కోపంలో పేల్చాడు అని ఆయన ఏం జరుగుతుందో ఆయనకే కదా. ఆయన అంటున్నాడు కదా ఇంటర్వ్యూలో కూడా, కోపం అనేది నా బలహీనత, నేను కంట్రోల్ చేసుకోలేను, చిన్న తప్పుకు కూడా పెద్ద కోపం వస్తుందని ఆయనే చెప్తున్నాడు.
సో అట్లాంటివి పోలీసులు కూడా ఇదేమన్నా జరుగుతుందేమో అని చెప్పి వాళ్ళు లైసెన్స్ రద్దు చేశారు, గన్లని వెనక్కి ఇమ్మన్నారు. వాళ్ళు తప్పేం లేదు. అట్లాగే బౌన్సర్ల వల్లనే కదా ఇంత గొడవ. బౌన్సర్లు పెట్టుకోవడానికి కూడా నేను చెప్పాను నిన్న. దానికి కూడా ప్రైవేట్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం ఉండాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టుగా బౌన్సర్లను పెట్టుకొని హల్చల్ చేస్తానంటే కుదరదు ఇక్కడ. దానికి చట్టాలు ఉంటాయి మన దేశంలో. సో కాబట్టి పోలీసుల వ్యవహారం ఇప్పటివరకు మనకి ఏ రకంగా పోలీసులది తప్పు కనబడలేదు వీళ్ళ విషయం డీలింగ్లో. కాకపోతే ఆయనకి ఏంటంటే తనకు అనుకూలంగా లేరన్న ఒక బాధ అయితే కనిపిస్తుంది. ఏదేమైనా వాళ్ళ కుటుంబ సమస్య పరిష్కారం చేసుకుంటే మనం మాట్లాడాల్సిన అవసరం మనకి అసలు లేదు.